అంతరాలు ఎక్కువ రోజులు ఉండవండి. ఒక్కరోజు ఏం వర్మ అంటే అయిపోతుంది. ఇంకా ఒకవేళ కోపతాపాలు ఉన్నా చెప్పండి సార్. కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం పీడిఎస్ బియ్యంపై అక్రమ రవాణాపై ప్రధానంగా చర్చ. నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రకంగా సుదీర్ఘంగా 2 గంటల పాటు కొనసాగించారు. మరొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అసలు ఈ స్టెల్లా షిప్ అనే దాన్ని సీజ్ చేసే అధికారం డిప్యూటీ సీఎంకి ఎక్కడ ఉంది అని ఇప్పుడు కలెక్టర్ గారు కొద్దిసేపటి క్రితమే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాకినాడ స్టెల్లా షిప్ను సీజ్ చేశాం, దీనికి సంబంధించి రెవెన్యూ, పోలీసు, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో టీము కూడా ఏర్పాటు చేశారు. మంచిది చేశారు. ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అవన్నీ కూడా మేము కృష్ణమోహన్ అనుకుంటా కలెక్టర్ పేరు, అవన్నీ మేము వెల్లడిస్తామని చెప్పండి. షణ్మోహన్ ఇవి మీరు తేల్చండి. ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ ఎగుమతి చేశారు ఇవన్నీ. రెండోది అసలు గోడౌన్లో ఎన్ని గోడౌన్ల మీద కేసులు పెట్టారు ఈ 3 నెలలు, పాత విషయం వదిలేయండి. ఈ 3 నెలల్లో ఏ గోడౌన్ల మీద కేసులు పెట్టారు, ఎవరి మీద నిఘా పెట్టారు, ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది అది మీరు చెప్పండి, అది మీరు తేల్చండి. మూడో విషయం, ఇప్పుడు ఒక ఆరోపణ చేస్తున్నది ఈ పడవను పట్టుకున్నారు కానీ ఆ పడవను పట్టుకోలేదని, అది దాని నిజాలు ఏంటో కూడా మీరు పారదర్శకంగా చేయండి, ట్రాన్స్పరెంట్గా చేయండి. అవును, ఈ సందేహాలు అవన్నీ ఎందుకు? కార్మిక సంఘాలు కూడా నేను ఒక ప్రకటన చేసాయి, కాకినాడ పోర్టు కార్మిక సంఘాలు ఒక ప్రకటన చేసాయి. ఏమని అంటే మీడియా హడావుడి తప్ప ఇంతవరకు ఆ గోదాముల నిర్వాహకులపై ఎన్ని కేసులు పెట్టారో బహిర్గతం చేయాలి, ఎవరు సేకరిస్తున్నారు, ఎవరు విదేశాలకు తరలిస్తున్నారు, విజిలెన్స్ అధికారులతో పూర్తి విచారణ చేయించండి అని చెప్తున్నారు. ఇంకొకటి, ఇది జరిగింది కాబట్టి యాంకరేజ్ పోర్టే అనుమానించాలి. అరవిందో వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి అరవిందో వాళ్ళతో కావాలంటే మీరు అది ఏం చేసుకుంటారో వాణిజ్య యుద్ధాలు మీరు చెయ్యండి, కానీ ఆ పేరుతో యాంకరేజ్ పోర్టు ప్రతిష్టకు భంగం కలిగిస్తే దాని మీద ఆధారపడి 20,000 మంది కార్మికులు బతుకుతున్నారండి. అక్కడ ఏదైనా కొంత సందేహాలు కలిగి లేకపోతే దాన్ని ఏదో ఆపడం ఇట్లాంటివి చేస్తే ఒక విధంగా వాళ్ళందరి యొక్క ఉపాధి ఏమైపోతుందని వాళ్ళు చాలా ఆందోళన పడుతున్నారు. నాకు పెద్ద సందేహం, నిన్న మనం మాట్లాడాక నాతో కొంతమంది అడిగారు, అసలు ముఖ్యమంత్రికి తెలిసి వెళ్ళారా లేదా, చెప్పి వెళ్ళారా లేదా అంటే. చంద్రబాబు చెప్పినా అక్కడికి ఆయన రానిలేదా? 3 నెలల నుంచి ఇదంతా జరుగుతుంటే చంద్రబాబుకు చెప్పలేదా? ట్రాన్స్పరెన్సీ బయటి వాళ్ళకి సరే, అసలు ఇంటర్నల్గా ఆయన మంత్రివర్గం అంతటి తరఫున ఆయన అక్కడికి వెళ్ళారా, లేదా తొందరగా ఏదో సమాచారం వస్తే వెళ్ళారా? సో ఇక్కడ ప్రశ్నలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నాదెల్లో మనవారు మాట్లాడారు కొన్ని, ఎన్ని బియ్యం ఎగుమతి అవుతున్నాయి, అలాగే బియ్యం సేకరణ మేము ఎక్కువ చేస్తున్నాము జగన్ కంటే సంతోషమే, కానీ దీన్ని పారదర్శకంగా సమగ్రంగా చేసి పూర్తి వివరాలు పంచుకుంటే చాలా మంచిది తప్ప ఇదిగో అదిగో అనుకుంటూ దీని మీద టెన్షన్ పెంచితే మటుకు ఉపయోగం లేదు. నేను ఒకటి, కార్మిక సంఘాలు, కార్మికులు, ఆధారపడిన వాళ్ళు, చుట్టుపక్కల వ్యాపారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఈ కాకినాడ రేవుకి ఏదైనా అవుతుందేమో, ప్రత్యేకించి పెట్టుబడులు పెట్టి దాన్ని పెంచారు, డీప్ సీ పోర్టు, యాంకరేజ్, ఇదంతా కూడా. దీన్ని ఏమాత్రం భంగం కలగకూడదు అనేది, అది ఓ పాజిటివ్ సంకేతం కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. బియ్యం మీద మీరు మ్యాక్సిమం స్టెప్ తీసుకోండి, కానీ తొందరగా బహుశా మంత్రివర్గ సమావేశం తర్వాత అయినా సరే ఒక సమగ్ర ప్రకటన వస్తుందేమో చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారే చెప్తే చాలా మంచిది, ఎందుకంటే అంత పవన్ కళ్యాణ్ ద్వారా జరిగింది కాబట్టి. ముఖ్యమంత్రి దీని మీద చెప్పింది, ఇప్పుడు కలెక్టర్ చెప్పింది కూడా పూర్తిగా లేదు, మేము ఇంకా కొనసాగిస్తాము, విచారణ చేస్తాము, ఈ పద్ధతిలోనే ఆయన చెప్తూ ఉన్నారు. సో క్వశ్చన్స్ ఎక్కువగానే ఉన్నాయి, ప్రశ్నలు మిగిలే ఉన్నాయి ఇంకా చాలా. సార్, మరొక అంశం, భయాలు కూడా ఉన్నాయి. కాకినాడ పోర్టు వ్యవహారంలో కొత్త పరిణామం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్లో 41.12